సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఆయన మాట్లాడక్కర్లేదు, ఆయన పాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన భావజాలాలు ఏంటో మరి లిరిక్స్ రూపంలో వినిపిస్తూ ఉంటాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన పిల్లారా సాంగ్ వచ్చినప్పుడు అబ్బా ఏ ఆటోలో విన్నా అదే పాట అండి, చచ్చిపోయే వాళ్ళం. ఇప్పుడు మాట్లాడదాం ఒకసారి. సార్ బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టున్నారు కదా మీరు కూడా? అవును. ఇప్పుడు ఒకప్పుడు ఒక స్ట్రక్చర్డ్ లైఫ్, ఒక డైలీ బాక్స్ పెట్టుకోవడం, వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేయడం, ఈ లైఫ్ ఉండేది. సో మొత్తం క్రియేటివ్ జాబ్లోకి వచ్చారు. సో ఏంటంటే ఆ మూమెంట్ ఏంటి? అంటే నేను మ్యూజిక్ కోసమే పుట్టాను అని చెప్పి మొత్తం అన్నీ వదిలేసి ఇక్కడికి రావడానికి ఆ మూమెంట్ ఏంటి? సీరియస్గా ఇండస్ట్రీకి రావాలి అన్న పాయింట్లో అయితే మ్యూజిక్ కెరియర్గా అనుకున్నది కాదు. ఇన్ఫ్యాక్ట్ అది ప్యాషన్గా ఎప్పుడూ ఉండేది, ప్యారల్గా రన్ అవుతూ ఉండేది. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే నేను మల్టిపుల్ కెరియర్స్ మారా. ఫస్ట్ ఇంజనీరింగ్ వైజాగ్లో, పుట్టి పెరిగిందంతా వైజాగే. వైజాగ్లో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అవ్వగానే ఐటీలో జాబ్ చేస్తూ కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ ఐఆర్డిఏ సెక్షన్లోకి వచ్చి సర్టిఫైడ్ సర్వేయర్గా గాట్ ట్రైన్ ఫర్ 1 year అండ్ ఫైర్ ఇంజనీరింగ్ మెరైన్ హెల్త్ డిపార్ట్మెంట్స్లో సర్టిఫైడ్ లాస్ అసెసర్ అనమాట నేను, సర్టిఫైడ్ సర్వేయర్. సో ఇవి చేసే ప్రతి ప్రాసెస్లో మ్యూజిక్ అనేది ప్యాషన్గా అప్పుడప్పుడు చేస్తూ ఉండడం, అది కూడా జనానికి వినిపించాలి అనే ప్రయత్నం కన్నా నాకు నేను ఏదో చేసుకుని హ్యాపీగా ఉండే మూమెంట్ ఇది నాది ఎప్పుడూ ఉండేది. సో ఈ ప్రాసెస్లో అంటే మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు నాకు ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు ఏదైనా చేయడానికి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా నేను వ్యాక్యూమ్ ఫీల్డ్ ప్లేసెస్కి వెళ్తూ ఉండేవాడిని. సో అలా కంపోజ్ చేసుకున్న ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ ఏదో అలా ఉంటూ ఉండేవాడిని. సో జస్ట్ క్యాజువల్గా చేస్తున్న కంపోజిషన్స్ పాయింట్లోనే ఒక శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారు ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు అంటే, అప్పుడు దానికి మ్యూజిక్ కోసం అని చెప్పి నా ఫ్రెండ్ పరిచయం చేశారు. నాకు ఫ్రెండ్ కొంచెం పరిచయం, అక్కడ ఆ పక్కనే ఉండే ప్లేస్లో ఉంటూ ఉంటారనమాట, అక్కడ వాళ్ళ ఆఫీస్ పక్కనే. సో అలా పరిచయం చేసినప్పుడు అప్పుడు ఒక లిరిక్ రైటర్కి ఒక టాస్క్ లిరిక్స్ రాయడానికి అని చెప్తే, అతను 7 మూవీ ప్రొడక్షన్ కంపెనీ ఆఫీస్లో రాస్తున్నారు. సో అక్కడ రమేష్ వర్మ గారు ఏం చేస్తున్నావు అంటే లిరిక్ రైటర్, లిరిక్స్ రాస్తున్నప్పుడు మ్యూజిక్ కంపోజర్ గురించి నా గురించి తెలుసుకొని అప్పుడు పిలిచారు. సో అక్కడ అతనితో పాటు వర్క్ చేసిన అజయ్ భూపతి గారు ఆ 7 మూవీ జరుగుతున్నప్పుడు నా దగ్గరికి స్టూడియోకి ఒకసారి క్యాజువల్గా కలవడానికి ఎప్పుడు వచ్చినప్పుడు చూసి అలా స్టార్ట్ అయింది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక ప్లాన్డ్ అప్రోచ్లా ముందు కూడా వర్క్ కూడా ఎక్కడ చేయలేదు నేను మ్యూజిక్లో ఎవరి దగ్గర కూడా. సో ఒకేసారి రావడమే చాలా పాజిటివ్గా అయింది అది. అంటే ఇప్పుడు పిల్లారా నుంచి అటెన్షన్ మొత్తం మీ మీద, ఆడియన్స్ అటెన్షన్ వచ్చింది, స్టార్ట్ అయింది. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ ఇప్పుడైతే మనం ఇప్పుడు మాటల్లో చెప్పలేం. అప్పుడు ఉన్న ఎమోషన్కి, ఆ సాంగ్ ఉన్న ఎమోషన్కి ఇప్పుడు అన్నీ కొంచెం ఎంతైనా కమర్షియల్ వాల్యూస్ ఉండడం వల్ల అప్పుడు కొంచెం ఆ మెలోడిక్ వాల్యూస్ దానికి బాగా ఎక్కువ ఉన్నాయి. అందరికీ హార్ట్ ఫెల్ట్ సాంగ్లా ఫీల్ అయిపోయారు. ప్రతి ఒక్కరు లవ్ ఫెయిల్యూర్లా ఫీల్ అయిపోయి లవ్ ఫెయిల్యూర్ అందరూ సాంగ్ పెట్టుకుని చాలా ఉంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు అంటే అది ఎలా జరిగింది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ దాన్ని, ఆ సాంగ్ ముందు లిరిక్స్ అయ్యిందండి, లేదు మీ ట్యూన్ తర్వాత లిరిక్స్ రాశారా? అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడానికి మీకు ఏమనిపించింది? ట్యూన్ తర్వాతే లిరిక్ రాశారు. ట్యూన్ తర్వాతే. సో మీకు ట్యూన్ అనుకున్నప్పుడు మీది ఒక ఎమోషన్ ఉంటుంది, పర్సనల్ ఎమోషన్, ఒక ఇమాజినేషన్, ఒక ఎమోషన్. అంటే ప్రాపర్గా మీరు లిరిక్స్ అనుకోకపోయినా మైండ్లో ఉంటుంది. ఆ లిరిక్స్ పడిన తర్వాత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకున్నారా? ఎక్కువ అయింది అనుకున్నారా? మీరు ఇమాజిన్ చేసిన దానికంటే ఎక్సీడ్ చేసింది అనుకుంటున్నారా? అయింది అంటే ఇమాజినేషన్ కూడా ఒక స్పెసిఫిక్ పదంలా అనుకోం కాబట్టి, సో పర్ఫెక్ట్గా సౌండింగ్ సెన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ట్యూన్కి తగ్గట్టుగా లిరిక్లో మీనింగ్ డెప్త్ ఉంది, చాలా కొత్తగా వర్ణించారు చైతన్య ప్రసాద్ గారు. సో వెరీ అంటే అన్నీ కుదిరే పాటకి అండ్ ఆ సినిమాకి కూడా అంతా ఎవ్రీథింగ్. డైరెక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేయడం అజయ్ భూపతి గారు, అండ్ దాని కొరియోగ్రఫీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇట్లా విజువల్ తీసినప్పుడు కూడా మాయమైపోవడం, వాటర్ లాగా అవన్నీ ప్రైమరీ పాయింట్స్ ఆడియన్స్కి చాలా బాగా హత్తుకోవడానికి పాట. అది ఒక కమర్షియల్ సక్సెస్ వల్ల మీకు ఇంకా బూస్ట్ ఇచ్చింది. డెఫినెట్లీ చాలా బూస్ట్ ఇచ్చింది. బట్ తర్వాత ఇప్పుడు మహాసముద్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మేము ఆ ట్రైలర్స్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు చాలా బాబు ఏంటి ఇంత అద్భుతంగా ఉందని అనుకున్నారు ప్రతి ఒక్కరు. తర్వాత మన్మధుడు 2 అనేటప్పటికి మీరు ఏమనుకుంటారు, నాగార్జున గారు ఒక పెద్ద లార్జ్ స్కేల్లో వస్తుంది సినిమా అని, ఇలాంటి హోప్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఆ సినిమాలు కమర్షియల్లీ లేదంటే అక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్లో డిసప్పాయింట్ చేసిన తర్వాత మీకేమనిపించింది అంటే పర్సనల్లీ మీరెంత హర్ట్ అయ్యారు?
నేను అంత సీరియస్గా ఏం తీసుకోలేదండి ఫ్రాంక్గా. ఎందుకంటే ఏదైనా వర్క్ నేను డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి సాటిస్ఫైడ్ వర్క్ చేయడం, ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ స్టోరీ అండ్ దేర్ ఐడియా. సో ఆ ఐడియాకి నా ఓన్ ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేయడం మ్యూజిక్ డివిజన్లో. సో వాళ్ళు సాటిస్ఫాక్షన్ వచ్చే, ఎందుకంటే ప్రతి సినిమా ఒక టార్గెట్ ఆడియన్స్కి స్పెసిఫిక్గా తీసిన ఐడెంటిటీయే. ఇప్పుడు మైకేల్ జాక్సన్ పాట కూడా ఒక పర్టికులర్ రీజన్లో ఒక పర్టికులర్ వ్యక్తికి నచ్చకపోవచ్చు. అలా ఇక్కడ ఒక కంపోజర్ చేసింది ఇంకొక చోటు నచ్చకపోవచ్చు. ఇక్కడ రీజనల్ డ్రివెన్గా ఉండే లైఫ్ స్టైల్స్, వాళ్ళ టేస్ట్లు, ఎవ్రీథింగ్ మారిపోతాయి. సో అదే రకంగా ఒక సినిమా ఒక 2 to 2.5 hours సినిమా ఒక జీవితాన్ని అక్కడ ఒక మొత్తం జీవితాన్ని అక్కడ పెడుతున్నప్పుడు అది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్కి స్పెసిఫిక్గా తీసిన కంటెంట్ అది. సో ఆ టార్గెట్ ఆడియన్స్కి సెట్ అయ్యేట్టుగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆలోచించినప్పుడు నేను కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచించాను. సో ఆ టార్గెట్ ఆడియన్స్కి ఆ విజువల్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఎక్కితే నా దృష్టిలో సక్సెస్ అయినట్టే. వేరే టార్గెట్ ఆడియన్స్కి ఎక్కకపోయినంత మాత్రాన, ఎందుకంటే సబ్జెక్ట్కి నేను ఐ షుడ్ సపోర్ట్ ద సబ్జెక్ట్. ఎందుకంటే సినిమా అనేది జీవితం, దానికి లింక్అప్ అయింది. ఇండిపెండెంట్ సాంగ్స్ అనుకోండి నచ్చినట్టు చేయొచ్చు మనం, బట్ దిస్ షుడ్ బి రివాల్వింగ్ అరౌండ్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అండ్ ఏ పర్టికులర్ కోర్ ఐడియా. సో అది ఎప్పుడూ నేను డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. ఒకవేళ అప్పుడు అజయ్ భూపతి గారిని టెక్నికల్లీ ఆయన చాలా సాలిడ్ అని చెప్పి వింటూ ఉన్నాం ఈ మంగళవారం తర్వాత. ఈ మధ్య మహాసముద్రం టైంకే సౌండ్ పరంగా అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. అసలు ఈవెన్ ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటే నేను అన్నాను కదా, ఈవెన్ ఇంత అద్భుతంగా ఉంటుందా. సినిమా మీద అంచనాలు పెంచింది ఈ మ్యూజిక్. ఏంటంటే మీరు ఏంటంటే మీలో మార్పులు ఏమొచ్చినాయండి అక్కడికి వచ్చేసరికి? బాగా మెచ్యూర్డ్ అయిపోయారా ఆ టైం పీరియడ్కి వచ్చేసరికి? అలాగే ఏమన్నా మీ మ్యూజిక్ కంపోజిషన్లో ఏమన్నా మార్పులు చేర్పులు వచ్చినాయా? ఏం లేదు, అది కొత్తగా అటెంప్ట్ కాబట్టి ఇంకో కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేశాను అంతే. ఇప్పుడు కిష్కిందపురి తీసుకున్నా లేకపోతే హరోమహారా తీసుకున్నా ఒక్కొక్కటి ఒక స్పెసిఫిక్ జానర్ బేస్డ్ సబ్జెక్ట్స్. సో ఆ జానర్లో నేను ఎలా ఆ పర్టికులర్ విజువల్ కంటెంట్కి నేను ఎలా నా వర్క్ ఒక స్పెసిఫిక్ ఆ జానర్కి తగ్గట్టుగా నేను ఎంత క్రియేటివ్గా ట్రై చేయాలి అన్న ప్రయత్నం. అలా RX-100 ముందు అసలు నేను చేసిన కలర్ RX-100లో ఒక్క పాట కూడా లేదు. RX-100 ఫస్ట్ టైం ట్రై చేసిన అటెంప్ట్ అది. నా ముందు చేసిన సరదాగా చేసుకున్న సాంగ్స్కి RX-100కి అసలు సంబంధం లేదు. సో ఓన్లీ ట్రస్ట్ ఫ్యాక్టర్, ఓన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దే షుడ్ హ్యావ్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఎనీ టెక్నీషియన్ మీద ఉండాలి, ఉంటేనే అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. కిష్కిందపురి సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు గూగుల్లో ఎవరో ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఆబ్వియస్లీ నేను చూశాను కొన్ని వెబ్సైట్స్లో ముగ్గురు పేర్లు కనిపించడం, ఇవన్నీ మీరు వినే ఉంటారు కంప్లైంట్స్ అవి. అది ఓకేనండి, అది ఒక మాన్యువల్ మిస్టేక్, అది ఒక మిస్టేక్ పోనీ పర్వాలేదు. బట్ థింగ్ ఏంటంటే సౌండ్ పరంగా ఇది ఏదైతే ఆ మహల్లోకి సువర్ణ మహల్లోకి వెళ్ళిన తర్వాత రేడియో స్టేషన్ సౌండ్స్ అవన్నీ అద్భుతం అనమాట. మీకు ఏదైనా రిఫరెన్స్ ఉందా పాయింట్? అంటే ఒక వింటేజ్ ఆడియో కైండ్ ఆఫ్ సెటప్ తీసుకురావాలి సౌండ్, బట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్ తీసుకొచ్చారు. ఆ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది, మనం ఆయన్ని కూడా మెచ్చుకోవాలి. బట్ మీకు ఆ మ్యూజిక్ పరంగా ఆ లోపల మహల్లో ఉన్న మ్యూజిక్ పరంగా సువర్ణమాయలో ఏంటండి అక్కడ రిఫరెన్స్ ఏంటి పర్టికులర్లీ? అంటే రిఫరెన్స్ డ్రివెన్ అంటే నాకు విజువలే సగం ముందు ఇన్ఫ్యూజ్ చేస్తుంది ఐడియాని, ఒక కొత్తగా ఏదో చేయాలి అని. కలర్ టోన్, విజువల్ కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ నాకు మైండ్లో ఆలోచించడానికి. ఎవరైనా నాకనే కాదు, ఏ ఆర్టిస్ట్కైనా మ్యూజిషియన్కైనా. సో దానికి తగ్గట్టుగా ఏ టోన్ ఎంచుకోవాలి, అది డార్కర్ టోన్లో విజువల్ ఉందా, బ్రైటర్ టోన్లో విజువల్ ఉందా చూసుకోవాలి. మొత్తం డార్కర్ టోన్లోనే ఉంది. బ్రైటర్ టోన్ అనేది ఆబ్వియస్గా చాలా రేర్గా జరుగుతుంది, మ్యాక్సిమం అనేది డార్కర్ టోన్లోనే రన్ అవుతుంది. నైట్ టైం షూట్సే ఉన్నాయి. సో అటువైపు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని మామూలుగా రిఫరెన్సెస్ లాగా కానీ లేకపోతే ఇలా ఉండాలి అన్న పాయింట్లో జస్ట్ అవుటర్ లైన్ లాగా తీసుకున్నాను కానీ, బట్ స్టిల్ నేను నా మార్క్ లాగా నేను చేయడానికి ఏ రకంగా ప్రాసెస్ నాలో నేను ముందు స్టార్ట్ చేసుకోవాలి అనేది ఒక గ్రౌండ్ వర్క్ నేను నా టీమ్ కూర్చొని మేము ప్రాపర్గా సార్ట్అవుట్ చేసుకోవడానికి కపుల్ ఆఫ్ డేస్ పట్టింది. దాని నుంచి ఇన్ఫ్యూజ్ చేసుకుంటూ వెళ్ళాక అది వినంగానే చాలా బాగుంది అనుకున్నారు. యాక్సెప్టెన్స్, ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేశారు, డైరెక్టర్ యాక్సెప్ట్ చేశారు, అండ్ ఎవ్రీవన్, హీరోయిన్ అందరికీ నచ్చాయి చాలా. బెలంగం సాయి శ్రీనివాస్ గారికి, అనుభవేశ్వరికి, అందరికీ. ఈవెన్ రివ్యూస్లో పర్టికులర్ కాలం ఒకటి పెట్టి మ్యూజిక్ గురించి కొంచెం ఎలివేట్ చేస్తూ మాట్లాడారు ప్రతి ఒక్కరు, క్రిటిక్ ప్రతి ఒక్కరు. మీరు చదివిన రివ్యూస్లో కానీ చూసిన విజువల్గా రివ్యూస్లో కానీ ఏదన్నా మీకు పర్టికులర్లీ కొంచెం హార్ట్కి టచ్ అయిందా, బాగా ఎక్కువ ఆనందాన్ని కలిగించింది? నాకు అన్నిటికన్నా ఆనందం కలిగించింది ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ బాగుంది అంటున్నారు, అండ్ మ్యూజిక్తో పాటు సినిమాని మ్యూజిక్ ఎక్స్పీరియన్స్తో సినిమా చూస్తూ సినిమాకు ఒక మంచి ఆరా క్రియేట్ చేశారు. అందరూ సినిమా గురించి ముందు పాజిటివ్గా మాట్లాడడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే రిస్క్ మ్యూజిక్ కన్నా
మ్యూజిక్ డైరెక్టర్ ఆబ్వియస్గా అతనికి ఏమంటారు ఇచ్చిన ప్రాజెక్ట్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎప్పుడు మనం ఎంత బెస్ట్ చేయాలి అన్న పాయింట్లో ఆలోచిస్తూ. అలా అని దానికి ప్రెషరైజ్ తీసుకోకుండా ఆర్టిస్టిక్గా హ్యాండిల్ చేయాలి వేరే సంగతి. బట్ దాంతోపాటు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఇంకా ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఒక సినిమా మీద. సో సినిమా హారర్ మూవీ అంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అది నేను చేసిన వర్క్ సినిమాకి కూడా కొంచెం హెల్ప్ అయింది. సినిమా కూడా ఆరా బాగా పాజిటివ్గా జనాలు తీసుకెళ్ళడం, మ్యూజిక్ ఇంపాక్ట్ ఎంతో కొంత యాడ్ చేస్తూ సినిమా కంటెంట్ సినిమాని పుష్ చేస్తుంది. సో ఆ విషయంలో చాలా మంది కామెంట్స్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారంటే మ్యూజిక్ విజువల్ ఎక్స్పీరియన్స్ రెండు మిక్స్ అయింది, కరెక్ట్గా ప్రాపర్గా సింక్ అయిందని. కొన్ని సందర్భాల్లో ఏం వింటామంటే మ్యూజిక్ నిలబెట్టేసిందిరా సినిమాని అని వింటా ఉంటాం. అలాంటి సందర్భంలో అంటే మ్యూజిక్ సినిమాకి అసెట్ అయ్యి సినిమాని తప్పించి రిస్క్లోంచి తప్పించి హిట్ చేయడం పాజిటివ్గా అనుకోవాలా, లేదు మ్యూజిక్ అనేది అన్ని క్రాఫ్ట్స్ని డామినేట్ చేస్తుంటే అది డైరెక్టర్ నెగిటివ్గా చూస్తాడని అనుకుంటాను? అంటే డైరెక్టర్ని ఆడియన్స్ నెగిటివ్గా చూస్తారేమో అన్న. నేను అనింది ఇప్పుడు ఇలాంటి కమెంట్స్ ఎక్కువగా, కాంప్లిమెంట్స్ ఎక్కువ వింటున్నారు అనుకోండి, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్, ఒకవేళ మీరే రేపొద్దున్న మ్యూజిక్ వల్లే నిలబడిందిరా సినిమా అని, ఇలాంటి కమెంట్, ఇలాంటి కాంప్లిమెంట్, అది కాంప్లిమెంట్ అయినా తర్వాత కమెంట్ గా మారే ఛాన్స్ ఉందా అని? అంటే డెఫినెట్లీ మిగిలిన క్రాఫ్ట్స్ ని డామినేట్ చేస్తుంది అనే ఉద్దేశం అంటే ఆడియన్స్ అంతా ఒక్కోసారి ఆలోచించకపోవచ్చు. ఏదైతే స్టాండ్ అవుట్ అవుతుందో, ఏదైతే వాళ్ళు, నేను అనేది అవకాశాల పరంగా ఒకవేళ డైరెక్టర్స్ కానీ వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటారా అని. మనల్ని డామినేట్ చేస్తుంది, మన క్రాఫ్ట్స్ ని ఆలోచించారు అనుకుంటున్నా. అలా ఎప్పుడు ఆలోచించరు. ఎందుకంటే మ్యూజిక్ రెస్పాన్సిబిలిటీ రోల్ ప్లే చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కంటెంట్ కూడా అదే మ్యూజిక్తోనే బెటర్గా ఎలివేట్ అవ్వచ్చు కదా అని అనుకుంటారు కదా. అదే ఆరా మ్యూజిక్ ఆరా ఎక్సెల్ అయిన మ్యూజిక్ ఆరాతో ఎలివేట్ అవ్వచ్చు కదా అని అనుకుంటారని అనుకుంటా. బట్ మ్యూజిక్ ఎప్పుడు సీన్ కన్నా దాటి ఉండకూడదు, నేను నమ్ముతా. అప్పుడు సీన్ దాటి ఉంటే సీన్ మ్యూజిక్కి డిటాచ్ అయిపోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మ్యూజిక్ గుర్తుండిపోతుంది కానీ సీన్లో ఉన్న కంటెంట్ గుర్తుండదు ఆడియన్స్కి. సో కంటెంట్ ఒక్కోసారి మిస్లీడ్ అవ్వచ్చు. కొంచెం మ్యూజిక్ చాలా బాగా ఇయర్ క్యాండీగా తగులుతున్నప్పుడు అక్కడ డైలాగ్ ఒకటి మిస్ అయిపోవచ్చు. అంటే డైలాగ్కి వెనకాతల అండర్లయింగ్గా మ్యూజిక్ ఉండాలి. ఇట్ షుడ్ పుష్ ద విజువల్ కంటెంట్ టువర్డ్స్ ద ఆడియన్స్. మ్యూజిక్ వెనకాతల నుండి ఎక్స్పీరియన్స్ బెడ్లా క్రియేట్ చేస్తూ, బట్ మ్యూజిక్ ఇంకా ముందు కొన్ని బిల్డప్ షాట్స్ ఉన్నాయి అనుకోండి, తప్పు ఆబ్వియస్గా ఏంటంటే ఇప్పుడు ఎంత నడుచుకుంటూ వచ్చే సీన్ ఉంది, సపోజ్ ఎంత పెద్ద హీరో అయినా కూడా నడుచుకుంటూ వచ్చేదే ఉంది అక్కడ ప్రాపర్టీ. సో పెద్ద హీరో ఆరాని మ్యూజిక్ రూపంలో కొట్టాలి, అక్కడ మ్యూజిక్ స్టాండ్ అవుట్ అవ్వచ్చు. కొన్ని సీన్స్ జరుగుతున్నప్పుడు విజువల్ కంటెంట్, విజువల్ స్టోరీ నరేషన్ ఉన్నప్పుడు మ్యూజిక్ సమ్టైమ్స్ ఇట్ విల్ మిస్లీడ్ ద యాక్చువల్ డైలాగ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ని మిస్ చేసేస్తుంది. సో ఆ మిస్టేక్ చేయకూడదు మ్యూజిషియన్ ఎప్పుడు. ఒక్కోసారి సీన్ బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మ్యూజిషియన్, రెస్పాన్సిబిలిటీ ప్లే చేయాలి. అప్పుడు అలా రెస్పాన్సిబిలిటీ సేఫ్ గార్డ్ చేసుకుంటే కంపోజర్, ఏ డైరెక్టర్ దాన్ని యొక్క ఏమంటారు భయపడరు. మ్యూజిక్ డామినేట్ చేయడం వల్ల మన కంటెంట్ ఏమన్నా రీచ్ అవుదా అని భయపడరు. అంటే మీరు ఇప్పుడు హీరోస్ గురించి, సూపర్ స్టార్స్ గురించి మెన్షన్ చేశారు, వాళ్ళ ఆరాని మ్యూజిక్ రూపంలో యాడ్ చేస్తూ పంపిస్తామని చెప్పి. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఏం కోరుకుంటున్నారంటే అఖండ నుంచి అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బద్దలైపోవాలి, స్పీకర్లు కాలిపోవాలి, ఈ రేంజ్ కోరుకుంటున్నారు. అంటే డెసిబుల్స్ పెంచేస్తున్నారు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ అలా ఉంది, ఈవెన్ అవుట్పుట్ కూడా ఇచ్చేది పెరిగింది. బట్ మీరు మహాసముద్రం నుంచి మీరు ఈ అఖండ, ఈ ట్రెండ్ ఇవన్నీ మీకు తెలియదు, మీరు ముందు నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద మంచి పట్టుబట్టి ఉన్నారు. బట్ థింగ్ ఏంటంటే మెలోడీ ఆ సెన్సిటివిటీ కొంచెం తగ్గిందేమో. అంటే కమర్షియల్ ఫార్మాట్లో కంప్లీట్గా వచ్చేయడం వల్ల ఆ మెలోడీస్ మీ చార్ట్ బస్టర్, పిల్లారా అని మించిన చార్ట్ బస్టర్ మళ్ళీ రాలేదనేది మా ఫీలింగ్. అంటే చుక్కల చున్ని కొన్ని హిట్స్ ఉన్నాయి స్పాటిఫైలో మనం వెతికితే, బట్ ఏంటంటే ఆ సెన్సిటివిటీ తగ్గుతూ కమర్షియల్ ఫార్మాట్లోకి మీరు మొత్తం మారిపోయారు సార్ అన్న ఫీలింగ్ మాకు ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అలా ఏం లేదండి, ఎందుకంటే సినిమా బట్టే ఎప్పుడైనా ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఏది కోరుకుంటుందో దాన్ని బట్టే మ్యూజిక్ కదా. సో కొన్ని డెఫినెట్లీ సినిమా ఏది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఒక పాట కలలే అని కే ర్యాంప్లో సాంగ్, అది కూడా మెలోడీకి చాలా మంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే సినిమా బట్టి ఇప్పుడు కే ర్యాంప్ ఒక కైండ్ ఆఫ్ జానర్, కిష్కింధపురి ఒక కైండ్ ఆఫ్ జానర్. సో జానర్ స్పెసిఫిక్గా హౌ వీఆర్ అప్రోచింగ్ అనేది ఇంపార్టెంట్. మెలోడీ అనేది విజువల్గా మెలోడీ, ఇప్పుడు హరోం హరాలో కూడా చాలా మంచి మెలోడీస్ ఉన్నాయి. హరోం హరా కమర్షియల్ ఫార్మాట్లో ఉండి, కిష్కింధపురి కూడా కమర్షియల్ హారిఫైడ్ అప్రోచ్ లాగా ట్రై చేసిన అటెంప్ట్. అంటే కమర్షియల్ ఇన్ ద సెన్స్, నేను కమర్షియల్ అనే పదం ఎలా తీసుకుంటా అంటే ఎక్కువ మంది ఆడియన్స్కి కనెక్ట్ చేసే ప్రయత్నం.
ఇన్ఫ్యూజ్డ్ కమర్షియల్, రెగ్యులర్ కమర్షియల్ అని కాదు, ఇన్ఫ్యూజ్డ్ ఆ లార్జర్ దాన్ లైఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రతిదీ కమర్షియలే. ఎందుకంటే విజువల్ గ్రాండియర్ ఉంటుంది కాబట్టి అక్కడ. సో ఇప్పుడు హరోం హరాలో మెలోడీస్ ఉన్నాయి, ఇందులో కూడా మెలోడీ ఉంది. సాంగ్ అమ్మ సాంగ్ ఉంది ఇందులో, మంచి మెలోడియస్ సాంగ్ అది. చాలా మంది నాకు అమ్మ సాంగ్ గురించి చాలా రెస్పాన్స్ ఇచ్చారు పాజిటివ్గా, చాలా హ్యాపీ అనిపించింది. డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్ ఏదైనా. ఇప్పుడు డిజిటల్ ఎరా వచ్చేసింది, ఇప్పుడు మొత్తం ఏ ఎరా వచ్చేసింది. ఈ టైంలో స్టిల్ మీరు ఇంకా లైవ్ మ్యూజిక్, ఏమైనా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ వీటి మీద ఇంకా డిపెండ్ అయ్యి ఉన్నారండి? ఇంకా వాటి నుంచి లైవ్ అండ్ అనలాగ్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ నా దృష్టిలో. అది ఎప్పటికైనా అది రీప్లేసబుల్ కాదు నా దృష్టిలో అది. ఎందుకంటే అనలాగ్ అనేది ఏంటంటే సర్క్యూటరీ నుండి, ఒక ట్రాన్స్ఫార్మర్ నుండి మ్యూజిక్ పాస్ అయింది అనుకోండి, దానికి ఒక డెప్త్, స్టీరియో వైండింగ్ అన్ని చాలా బాగా డీటెయిల్డ్గా వినబడతాయి. మనం ఏమైనా ఈక్యూ చేసినా ఏమన్నా పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ని. సో అది ఎప్పటికీ రీప్లేసబుల్ కాదు. బట్ ఫ్లెక్సిబిలిటీ పాయింట్లో డిజిటల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది, అది నో డౌట్ అది. బట్ స్టిల్ థంప్ కానీ క్వాలిటీ డ్రివెన్ అప్రోచ్, టైం టేకింగ్ అప్రోచ్ అవ్వచ్చు, కానీ అనలాగ్ విల్ బి మచ్ హైయర్ స్టాండర్డైజ్డ్ మ్యూజిక్కి హెల్ప్ చేస్తుంది డెఫినెట్లీ అనలాగ్ డొమైన్. అండ్ ఏఐ అనేది సెపరేట్ స్టోరీ. అది ఏఐ అనేది డెఫినెట్లీ అది ఎమర్జింగ్ స్టేట్లోనే ఉంది. అది దానికి అనలాగ్కి సంబంధమే ఉంది. రెండు ఏఐలో పాస్ చేసిన, ఏఐ నుండి జనరేట్ చేస్తున్న ఆడియో టోన్ని అనలాగ్లో ప్రాసెస్ చేసుకోవచ్చు. రెండింటికి సంబంధం లేదు. అంటే మీకు ఫేవరెట్ కాంబో నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, రమణ గోగుల్ గారు వాళ్ళ కాంబినేషన్ మీకు బాగా ఇష్టం. ఒక కొంచెం బ్యాక్కి వెళ్తే కొన్ని ఇయర్స్ బ్యాక్ కదండి, అవును కదా, మీరు ఒకప్పుడు ఎప్పుడో చెప్పారు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే, నేను మళ్ళీ తిప్పి మీరు అడగొద్దన్న క్వశ్చన్ అడుగుతున్నాను. చైతన్ భరద్వాజ్ గారి కాంబోలో ఇంకొక పర్సన్ ఎవరుంటే అది కూడా ఒక బ్లాక్ బస్టర్ కాంబో అవుతుంది ఫ్యూచర్లో మీరు అనుకుంటున్నారు? అంటే లార్జర్ దాన్ లైఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఏ హీరో ఉన్నా, ఆర్ ఎమోషనల్ కంటెంట్ ట్రిగ్గర్ చేసిన ఏ హీరో ఉన్నా, సినిమాకి ఉపయోగపడాలి మ్యూజిక్. నేను నమ్మేది ఏంటంటే, ఒక సినిమాకి లార్జర్ దాన్ లైఫ్ క్రియేట్ చేసిన, ఆరా క్రియేట్ అయిన పెద్ద హీరో, ఒక మంచి టాప్ హీరో అయినా, కొత్త హీరో అయినా, ఎండ్ ఆఫ్ ది డే మ్యూజిక్ అనేది ఇట్ షుడ్ బి ఏ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ షుడ్ ఎన్హాన్స్ ద విజువల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద స్టోరీ బిహైండ్ దట్ విజువల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే స్టోరీకి అన్ని, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత కొత్త హీరో అయినా, ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ బైండ్ టు ద స్టోరీ ఆరా. స్టోరీ ఎలా డ్రైవ్ చేస్తుంది, అందులో క్యారెక్టర్స్ ఏంటి ఎలా డ్రైవ్ చేస్తుంది. సో ఎప్పుడైనా లార్జర్ దాన్ లైఫ్ ఇంపాక్ట్ ఉన్న ఒక మంచి పెద్ద హీరోకి వర్క్ చేస్తే ఆడియో కంటెంట్ అంత బెటర్గా రీచ్ అవుతుంది. అంత రెస్పాన్సిబుల్ స్టేజ్లో నేను ఉంటాను కాబట్టి ఇంకా బెటర్గా నా బ్రెయిన్ స్టార్మింగ్ చాలా ప్రాపర్గా నేను చేసుకోగలుగుతా. నా వర్క్ 10 మందికి రీచ్ అవుతుంది. డెఫినెట్లీ నాకు బట్ రెస్పాన్సిబిలిటీ అనేది నేను ఎప్పుడు మిస్ అవును. కొత్త హీరో అయినా, ఎస్టాబ్లిష్డ్ హీరో అయినా, నేను చేయాలనుకున్న యాక్టివిటీ ఏంటంటే, నా వల్ల, నా మ్యూజిక్ వల్ల నష్టపోకూడదు. మోస్ట్లీ విజువల్ ఎక్స్పీరియన్స్ అండ్ మ్యూజిక్, ఐ మీన్ నరేటివ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ డిస్టర్బ్ చేయకూడదు. సో క్రియేటివ్ బ్లాక్స్ అనేవి అందరికీ ఉంటాయి కదండి, ఇప్పుడు మీకు కూడా ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ రోజు ఇంక వదిలేస్తాను, చిల్ అవుతాను కంప్లీట్లీ. నెక్స్ట్ ప్రొడ్యూసర్ నుంచి కానీ, డైరెక్టర్ గారి నుంచి కానీ ప్రెషర్ ఏమైనా ఉంటే షార్ట్ స్పాన్ అది నేను గ్రేస్ పీరియడ్ పెట్టుకుంటా ప్రతి. ఇప్పుడు ఎలాంటి వాటికి వస్తుంది అంటే, గ్లిమ్స్లకు కానీ, టీజర్ కానీ అప్పటికప్పుడు అనుకుంటారు కదా, ఆ టైంలో మీకు ప్రెషర్ డెఫినెట్లీ ప్రెషర్. ఆ టైంలో క్రియేటివ్ బ్లాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ క్రియేటివ్ బ్లాక్ అనేది ఏదైనా ఒక క్రియేటివ్ యాక్టివిటీ అనుకుని ఆ టైంలో ఏ ఐడియా వస్తే అది ఇంప్లిమెంట్ చేయడమే అంతే. ఇంకా ఏం చేస్తాం మనం? ఇప్పుడు టైం అయితే ఎక్స్టెండ్ చేయమని చెప్తా, ఏమన్నా స్కోప్ ఉందండి, లేదు అన్నారు అనుకోండి, ఆ టైంలో ఎంత బెస్ట్ చేయొచ్చు. అందుకే నేను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. ఫస్ట్ హ్యాపీనెస్ ఉందనుకోండి మీలో, మీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ ఉంటే మళ్ళీ వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకు? మళ్ళీ కొత్తగా చేయడానికి ఐడియాలు పడతాయి. కరెక్ట్. వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. కరెక్ట్. సో ఎండ్ ఆఫ్ ది డే నాతో నేను ఎక్కువ జర్నీ చేసుకోవడం వల్ల ఐ ఫీల్ లైక్ నా విజ్డమ్ ప్రాపర్గా నేను అప్లై చేయగలుగుతా. హౌ ఐఎమ్ అప్రోచింగ్ టు ఎ పర్టికులర్ సినారియో వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ ఎనీ ప్రాపర్ గ్రౌండ్ వర్క్. గ్రౌండ్ వర్క్ ప్రాపర్గా చేయకపోయినా కూడా అప్పటికప్పుడు వచ్చే ఐడియా బాగుండాలి అంటే నేను హ్యాపీగా ఉండాలి. సో ఆ సరౌండింగ్స్ హ్యాపీగా ఉంచుకోవడానికి చూస్తా. అండ్ జరుగుతున్న ప్రతి సినారియోని వెరీ కూల్గా హ్యాండిల్ చేయడమే. ఇట్ విల్ అవాయిడ్ క్రియేటివ్ బ్లాక్స్ హ్యాపెనింగ్ థింగ్స్. సో అది డెఫినెట్లీ జనరల్గా ఆడియన్స్లో ఉండే ఒక కామన్ డౌట్ ఉంటుంది, నాకు కూడా ఉండేది. అంటే ఇలాంటి పిల్లరాన్ లాంటి సాంగ్స్ వచ్చినప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్కి, ఈ సింగర్కి, వీళ్ళకి కూడా ఎప్పుడో హార్ట్ బ్రేక్లు ఉన్నాయి, లవ్ ఫెయిల్యూర్ ఉంది, అందుకనే ఇలాంటివి చేస్తున్నారని చెప్పి.
ఏదైనా ఫ్యూల్ యాడ్ చేస్తుందా నిజంగా? హార్ట్ బ్రేక్, పర్సనల్ హార్ట్ బ్రేక్, పర్సనల్ లవ్ ఫెయిల్యూర్ ఉంటే ఏమైనా ఫ్యూల్ యాడ్ చేస్తుందా ఈ క్రియేటివ్ ఫీల్డ్లో? డెఫినెట్లీ యాడ్ చేస్తుంది. కాకపోతే నేను ఎలా ఫీల్ అవుతానంటే ప్రతి సిచ్యువేషన్కి మల్టిపుల్ పర్సనాలిటీగా అందులోకి వెళ్ళడానికి ఇష్టపడతా. ఆ మల్టిపుల్ పర్సనాలిటీ నేచర్ ఉంటే ఆ పర్టికులర్ సీన్లోకి నేనే ఉంటే ఎలా ఉంటానో ఆలోచిస్తా. సో అది నాకు ఇష్టం డెఫినెట్లీ. దట్ ఈస్ ద యాక్చువల్ ఛాలెంజింగ్ పార్ట్. నాకు మ్యూజిక్ ఎందుకు ఇష్టం అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ మల్టిపుల్ పర్సనాలిటీ స్కోప్ నాకు విడిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఇష్టపడుతూ ఉంటాను. సో డైరెక్ట్ కెరియర్ ఫీల్డ్లో కూడా అలాగే ఇష్టపడే స్కోప్ దొరుకుతుంది, అలాగే ఉండగలిగే స్కోప్. రాజుగారికి 7 కొడుకులు ఉన్నా ఒక కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఒక కొడుకునే రాజుని చేస్తాడు లాస్ట్కి. అలా మీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిలో దేని డామినేషన్ ఎక్కువ ఉంటుంది అంటారు మీ మ్యూజిక్లో? దేని డామినేషన్? ఏది ఎక్కువ ఎలివేట్ అవుతుంది? కంపోజిషన్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు గిటార్ నాకు ఇష్టం. సో గిటార్ నాకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్. సో ఆబ్వియస్గా ఎక్కువ శాతం గిటార్స్, పాటలో కూడా ఎక్కువ గిటార్స్ ఉంటుంటాయి. గిటార్స్ చాలా ఎక్కువ ఇష్టం. అండ్ నాకు గిటార్స్ కూడా చాలా అరుణ్ ఇలా చాలా మంది సపోర్టివ్ ఉన్నారు. అండ్ సింథసైజర్స్ ఇష్టం, కొత్త సింత్ టోన్స్ ఇష్టం. కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఫ్యూచరిస్టిక్ జానర్స్ అంతా. ప్రోగ్రామింగ్ కల్చర్, మ్యూజిక్ ప్రొడ్యూసింగ్ ఇష్టం నాకు బాగా. మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో అవి అనలాగ్ డొమైన్ అయినా డిజిటల్ డొమైన్ అయినా. యూరో ర్యాక్స్ని ఇష్టపడతాను టోన్ జనరేషన్స్కి. అండ్ ఫైనల్లీ కిస్ ఆర్ స్లాప్ అని ఒకటి అవుతూ ఉంటుంది కదా, మీకు కిష్కిందపురి నిజంగా కిస్ ఇచ్చింది ఆబ్వియస్లీ. అంటే ఈ సక్సెస్ మీకు కొంచెం ఎంతో కొంత ఫ్యూల్ యాడ్ చేసిందని నాకైతే అనిపించింది. డెఫినెట్లీ యాడ్ చేసింది. అండ్ రెస్పాన్సిబిలిటీ పెంచింది. అండ్ కొత్తగా చేస్తే యాక్సెప్ట్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ పెంచింది. డెఫినెట్లీ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. మేము కూడా మీ నుంచి ఇంకా లార్జర్ దెన్ లైఫ్ అంటే పెద్ద పెద్ద స్కేల్లో వచ్చే సినిమాలు అన్నిటి నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంతోపాటు పిల్లరా అలాంటి మంచి చార్ట్ బస్టర్లు కూడా అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయండి. నేను ఎప్పుడు ప్రతి పాట అలా ఫీల్ అయ్యే చేస్తూ ఉంటా. కొన్ని రీచ్ అవుతాయి, కొన్ని అవ్వట్లేదు అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. That's all for now. This is Darshan signing off. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.